నమస్తే అండి. నేను ఇప్పుడు చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, ధనియాల పొడి, ఒక పెద్ద టమాటా, చిన్న ముక్క కొబ్బరి ముక్క, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదండి, అది చిన్న ముక్క, బిర్యానీ ఆకు, చిన్న స్పూన్ మిరియాలు, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. నేను ముందుగానే చికెన్ శుభ్రంగా కడుక్కొని ఉప్పు, పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదండి, అది చిన్న ముక్క ఒకటే వేసుకుంటున్నానండి. ఎక్కువ వేస్తే మరి ఎక్కువ అయిపోతుంది స్మెల్, అందుకని చిన్న స్పూన్ మిరియాలు వేసుకొని ముందుగా దీన్ని పౌడర్ చేసుకోవాలండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. నేను మసాలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ముందుగా బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ సన్నగా ఉంటే త్వరగా వేగిపోతాయండి. పెద్ద పెద్దగా ఉంటే కర్రీలో కూడా బాగా కలిసిపోతాయి. అదే పెద్దగా ఉంటే పంట కింద పడుతూ ఉంటాయి మనం తినేటప్పుడు. అందుకే సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ బాగా వేగాలండి. ఇప్పుడు కొద్దిగా వేగిపోయాయి, ఇంకొంచెం వేగాలి. వేగిపోయాయండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసేసుకుందాం. ఫస్టే టమాటా ముక్క వేసుకుంటే టమాటా బాగా మెత్తగా అవుతుందండి. అందుకని నేను ముందు టమాటా వేసేసేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత అయితే అంత మెత్తగా అవ్వదు త్వరగా, అందుకని ముందుగానే వేసుకుంటున్నాను. టమాటా వేగిందండి కొద్దిగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. 1.5 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. సరిగ్గా వేయించకపోతే మనం తినేటప్పుడు పచ్చి వాసన వస్తుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి 2 కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. అవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకుందామండి. నేను ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నాను కదా, కాబట్టి చూసి కొద్దిగా వేసుకోండి. కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. మసాలా బాగా వేగితేనే కర్రీ బాగుంటుంది. నేను గ్రేవీ అంటే పల్చగా కాకుండా కొద్దిగా దగ్గరికి చిక్కగా చేస్తున్నాను. వైట్ రైస్లోకి ఇలా అయితేనే బాగుంటుంది. కొద్దిగా వేగిందండి మసాలా, ఇంకొంచెం వేగాలి. మసాలా బాగా వేగిన తర్వాత తీసి మనం చికెన్లో వేసి కలుపుకుందాం.
వేగిపోయిందండి మసాలా. చికెన్లో వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపేస్తున్నాను. అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఇంకా ఉడికించాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించండి. తర్వాత ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అండి, చాలా బాగుంటుంది. అది వేసి కలిపేసుకుంటున్నాను. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని కొద్దిగా కలిపేసుకుందామండి. నచ్చితే లైక్ చేయండి. అయిపోయిందండి కర్రీ. కొంచెం కొత్తిమీర